నేను మిమ్మల్ని లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా. వీళ్ళిద్దరిలో ఎవరు నిజాయితీ గల నాయకుడు? సింపుల్‌గా సమాధానం చెప్పేసేయండి. జగన్ నిజాయితీ గల నాయకుడు, పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడు. లేదా పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడు, జగన్ నిజాయితీ గల నాయకుడు. వీరిద్దరిలో ఎవరు నిజాయితీ గల నాయకుడని ప్రజలు అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయంగానే పవన్ కళ్యాణ్ చూస్తారు ఈ కామెంట్స్, జగన్ చూస్తారు. సో, ఇద్దరికీ అర్థం అవ్వాలి ఎవరిని ప్రజలు నిజాయితీ గల నాయకుడు అనుకుంటున్నారనేది. సో, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. రీసెంట్‌గా హైకోర్టులో జరిగినటువంటి సంఘటన మనం అబ్జర్వ్ చేస్తే, ఒక కేసులో బెయిల్‌కి వచ్చినటువంటి నిందితుల్ని వెంటనే ఇమ్మీడియేట్‌గా మరో కేసు పేరుతో వారిని పోలీసులు అరెస్ట్ చేయడం మీద హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది రీసెంట్‌గా. ఒక కేసులో విడుదల కాగానే మరో కేసు తెర మీదకి తీసుకొచ్చి హడావిడిగా అదుపులోకి తీసుకోవడం చట్ట నిబంధనలకి పూర్తిగా విరుద్ధము అని తేల్చి చెప్పింది హైకోర్టు. ఈ వ్యవహారం ఇప్పుడు 121 పేజీలతో కూడినటువంటి సమగ్రమైన తీర్పును కూడా వెలువరించింది కోర్టు. మన న్యాయ వ్యవస్థలో ఏ అధికారిక సంస్థ అయినా సరే మొదట చేయాల్సిన ముఖ్యమైన పని ఒక మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని కాపాడడమే అని కూడా కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలకి ఎంత అధికారం ఉన్నా సరే పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాయడానికి వీలు లేదు అని గట్టిగా గుర్తు చేసింది హైకోర్టు. చాలా కాలం పాటు నిందితులను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరమే లేదని భావించినటువంటి దర్యాప్తు బృందం వారికి మునుపటి కేసులో బెయిల్ రాగానే వెంటనే స్పందించి కస్టడీకి ప్రయత్నించడం వెనక సరైనటువంటి పద్ధతి లేదు అని న్యాయస్థానం క్లియర్ కట్గా గుర్తించింది. కోర్టులో వాళ్ళు అడుగుపెట్టక ముందే వైద్య పరీక్షలు నిర్వహించడం ఏమాత్రం సరైన పద్ధతి కూడా కాదని కూడా పేర్కొంది. నిందితులు విచారణకి రాలేదని కానీ ఎక్కడికైనా పారిపోవడాన్ని చూస్తున్నారని కానీ ఆధారాలు లేనప్పుడు అంత అత్యవసరంగా పట్టుకుని జ్యుడిషియల్ కస్టడీకి హడావుడిగా పంపించాల్సిన అవసరం మీకేమొచ్చింది అని కోర్టు నేరుగా ప్రశ్నించింది. ప్రతి చర్యకి ఒక పద్ధతి, నిబంధన ఇవన్నీ కూడా ఉంటాయి అని వాటిని గాలికి వదిలేయడం కుదరదు అని కూడా స్పష్టం చేసింది కోర్టు. మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో దీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఈ రెండు అత్యంత ముఖ్యమైనవి అని కోర్టు పేర్కొంది. దర్యాప్తు అవసరాలు ఎంత ముఖ్యమో పౌరుల యొక్క స్వేచ్ఛ కూడా అన్నిటికంటే ముఖ్యము అని పేర్కొంది. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాలి తప్ప అధికారం పేరుతో దుర్వినియోగం చేయకూడదు మీరు దీన్ని అనేసి పేర్కొంది కోర్టు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయాల్లో చట్టాన్ని సరిగ్గా పాటించకపోతే అంతకంటే పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు ఈ దేశంలో అని తీవ్రమైన పదజాలంతో హైకోర్టు హెచ్చరించింది ఈ అంశంలో. చట్టబద్ధమైన విధానాల్ని పక్కన పెట్టి చేసే ఏ పనైనా అక్రమమే అవుతుంది అని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఆర్టికల్ 22 కింద ఎవరన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఆ అరెస్టుకు గల సరైన కారణాలని లిఖితపూర్వకంగా అందించడం తప్పనిసరి అని కూడా పేర్కొంది. ఏదో పైపైన మాటలు చెప్పడం లేదా సాధారణ సమాచారం ఇవ్వడం సరైనటువంటి పద్ధతి కాదు. అరెస్టు చేయడానికి గల అసలు గ్రౌండ్స్ ఏమిటి, ఏ పరిస్థితుల్లో వారిని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ స్పష్టంగా కాగితం మీద రాసివ్వాలి అని పేర్కొంది కోర్టు. ఎందుకంటే ఆ వివరాలు ఉంటేనే నిందితుడు తనకు రిమాండ్ విధించడాన్ని కోర్టులో వ్యతిరేకించడానికి లేదా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రాథమిక సమాచారం ఉంటుంది. సో, ఈ ప్రక్రియని నామమాత్రంగా ముగించడం చెల్లదు అని అత్యున్నత న్యాయస్థానం కూడా గతంలో అనేకసార్లు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. నిందితుడిని లేదా నిందితురాల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కోరడానికి కనీసం 2 గంటల ముందే అరెస్టుకు సంబంధించిన పూర్తి కారణాలని రాతపూర్వకంగా అందజేయాలి పర్సన్కి, ఎవరినైతే అరెస్ట్ చేసిన వాళ్ళకి. అలా కాకుండా నేరుగా రిమాండ్ విధించాలని కోరితే ఆ రిమాండ్ కూడా చట్టపరమైనటువంటి విరుద్ధమైన చర్యగానే మారుతుంది. కేవలం రిమాండ్ రిపోర్ట్ న్యాయమూర్తికి ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదు అని కూడా హెచ్చరించింది కోర్టు. ఆ రిపోర్ట్లోని కారణాలని ప్రత్యేకంగా నిందితుడికి కూడా ఇచ్చి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత పోలీసులది. దర్యాప్తు అధికారులు తమకున్నటువంటి అధికారులను పోలీసులు ప్రజలకు న్యాయం చేయడానికి వాడాలి తప్ప ఇష్టానుసారంగా స్వేచ్ఛని లాక్కోవడానికి కాదు అని, నిబంధనల్ని అతిక్రమిస్తే న్యాయస్థానాలు ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోబోవు అని కూడా ఈ తీర్పు ద్వారా స్పష్టమైనటువంటి సందేశాన్ని కోర్టు ఇచ్చినట్టుగా ఉంది.